నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరాగాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య. ఐనవోలు మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నాగరాజు. గోదావరి కనిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకర్. సేవాదళ కార్యకర్తలు ఇందిరాగాంధీ సిద్ధాంతాలను అనుసరించి ప్రజలకు సేవ చేయాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. పోచంపల్లి మండలంలో నూతన రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. రాజపేట మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాలు సాధించాలని బీర్ల ఆయలయ్య కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత రత్న ఉక్కు మనిషి, భారతదేశానికి ఎనలేని సేవ తెచ్చి భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించినటువంటి గొప్ప మహిళా నేత భారత రత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపి అభివృద్ధి చేసి చూసినటువంటి గొప్ప ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు గరీబ్ హఠావో నినాదంతో పేదలకు సంక్షేమం అందియాలే, బ్యాంకులను జాతీయం చేసి ఆభరణాలు రద్దు చేసి పేద ప్రజలకు ఒక వరంగా ఉన్నటువంటి ఉక్కు మహిళ ఈరోజు భారతదేశంలో లేకపోవడం చాలా లోటుగా ఆమె ఆశయాలను సాధించడం కోసం ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆశయ సాధన కోసం ఆమె చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటూ పేదలకు సంక్షేమమే లక్ష్యంగా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ ఆలోచనను, ఇందిరాగాంధీ గారు చూపినటువంటి బాటలను నడుచుకుంటూ తెలంగాణ భారతదేశంలో మొదటగా ఉంచే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆ ఉక్కు మహిళకు మరొకసారి ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ ఆమె ఆశయాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఐనవోలు మండల పరిధిలోని ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, పున్నెల్ గ్రామాల్లో సిఆర్ఆర్, ఎస్పీ, సబ్ ప్లాన్ మరియు పంచాయతీరాజ్ నిధుల ద్వారా సుమారు 7.5 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు మరియు అంతర్గత సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులకు వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు, టీబీ క్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐనవోలు మండలంలోని ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి కనిలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్ ఆధ్వర్యంలో భారతదేశపు మాజీ ప్రధానమంత్రి దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెద్దెల జితేందర్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ ఆమె దేశాన్ని బలపరిచారని, ధైర్య సాహసాలకు ప్రతీక మరియు పేదల సంక్షేమానికి పాటుపడ్డారని తెలిపారు. బ్యాంకుల జాతీకరణ, రాజవంశాలకిచ్చే ప్రత్యేక సౌకర్యాలు రద్దు చేయడంతో పాటు సామాజిక సమానతకు నాంది పలికారని తెలిపారు. 1971 యుద్ధంలో, బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో దేశాన్ని విజయం వైపు నడిపారన్నారు. సేవాదళ కార్యకర్తలు ఆమె సిద్ధాంతాలను అనుసరించి ప్రజలకు సేవ చేయాలని జితేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందిరాగాంధీ అమర్ రహే. మన భారతదేశ చరిత్రలో అజరామైనటువంటి దేశభక్తి మహిళ ఐరన్ లేడీగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి దేశానికి చేసినటువంటి సేవలు ఎనలేనివి. మరి ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో ఇక్కడ ఆమె జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశ పరిస్థితి బాగలేని పరిస్థితిలో కూడా ఉన్నప్పుడు ఆమె
ఆర్థికంగా అన్ని రంగాలలో బ్యాంకులు నేషనలైజ్ చేయడం కానీ, మరి అదేవిధంగా వ్యవసాయ రంగం కానీ, పాకిస్తాన్ని 2 భాగాలు చేసి బంగ్లాదేశీయులకు న్యాయం చేసే విషయంలో కూడా ఆమె గొప్పగా పనిచేశారు. మరి ఈరోజు ఆమెది జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమెను స్మరించుకోవడము, మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అనేది భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాల నుంచి ఆ రోజు దుర్మార్గంగా ఉగ్రవాదుల బలిలో ఆమె మరణించడం అనేది బాధాకరణం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ తరఫున ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నాము. ఆమె స్ఫూర్తిని తీసుకొని రాబోయే కాలంలో ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె జయంతి సందర్భంగా మేమందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం. ధన్యవాదాలు. గాంధీ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. ఇందిరాగాంధీ అమర్ రహే. పోచంపల్లి మండలంలో 6.58 కోట్ల నిధులతో రోడ్ల పనులకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాడు ప్రతిపక్ష నేతగా ఎన్నోసార్లు ధర్నాలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఏ రోడ్డు కోసం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ధర్నా చేశారో అదే రోడ్డు ఒక శాసనసభ్యుడిగా ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు. ఈరోజు పిలాయిపల్లిలా ఏదైతే దేశ్ముఖ్ నుంచి పిలాయిపల్లి వరకు రోడ్డు, మళ్ళీ అక్కడి నుంచి పిలాయిపల్లి నుంచి పెద్దగూడ బెంగళూరు రోడ్లకు సంబంధించిన ఏదైతే రోడ్లు కంప్లీట్ అయిన సందర్భంగా వీటికి మరి ఓపెనింగ్ చేస్తున్నాం. ఈ రోడ్లు ముఖ్యంగా ఈ రోడ్ ఏంటంటే ఈ దేశ్ముఖ్ నుంచి పిలాయిపల్లి రోడ్ ఏదైతుందో ఇది 6.5 కిలోమీటర్లు 6.58 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రోడ్డు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సంబంధించిన కాంట్రాక్టర్ కూడా సరే బిల్స్ వెనక ముందు వచ్చిన ఆ కాంట్రాక్టర్ ఈరోజు ఏదైనా 12 ఏళ్లకి వెళ్ళి కాని రోడ్డు ఈరోజు ఈ రోడ్డు కావడం, ఈ రోడ్డు మీద మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసిండ్రు, చెప్పినట్టే 2 కోట్ల రూపాయల బిల్లు కూడా ఇప్పించినాం. ఆయన బట్టి విక్రమార్క గారు మంత్రి గారిని పదే అడిగి 2 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తే 97 అయితే ఈ రోజు 25 ఏళ్ల రోడ్డు 25 ఏళ్ల రోడ్డు ఈ రోజు మనం కంప్లీట్ చేసిన మాధవరెడ్డి గారు. షేలింగపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ మరియు ఇతర నాయకులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో సాయంత్రం స్వర్ణముఖి నది తీరాన జరగబోయే నదీ హారతి కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పరిశీలించి భారీ సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్నందున తగిన భద్రతా చర్యలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడంతో పాటు మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్ను కల్వకుంట్ల కవితతో పాటు ఆ సంస్థ నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికులు వెంటనే పడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇస్తలేరు, మీరు డిపెండెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు. అలియాస్ పేర్లున్న పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఈ అన్యాయం? సింగరేణిని కాపాడాలి. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ. కాసేపు ఆగండమ్మా, చాలా మంది వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగండి ఒకసారి. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమౌళి, హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతికేమవుతుందో ఆలోచించుకో, నీ సినిమాలను నాస్తిక కుక్కలతోనే తీయాలి అని తీవ్రంగా స్పందించారు. రాజమౌళి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే హిందూ ద్రోహంగా మిగిలిపోతారని హెచ్చరించారు. మదమెక్కిన ఏనుగు మురికాల్వలో పడినట్లుగా ఎస్ఎస్ రాజమౌళి వ్యవహార శైలి ఉందని ఆయన అన్నారు. ఆయన అద్భుతమైన దర్శకుడు అనే ఉద్దేశంతో అందరూ అభిమానిస్తారని అన్నారు. కానీ ఒక్క ప్రకటనతో హిందూ సమాజంలో ఆయనపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు. జై శ్రీరామ్. మదమెక్కిన ఏనుగు మురిక్కాలువల పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరూ కూడా అభిమానిస్తారు. కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ఎస్ఎస్ రాజమౌళి, నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా. మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు. మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది. లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా, విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు. నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పని చేయదు. ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. జై శ్రీరామ్. కొన్ని రోజుల క్రితం లొంగిపోయిన మాజీ అగ్ర మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు కార్యకర్తలు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో తిరిగి రావాలని కోరుతూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాలం మారిందని, ప్రజల్లో కూడా చైతన్యం వచ్చిందని అన్నారు. దేశంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అటవీ ఆయుధాలను వీడి ప్రజల్లోకి వచ్చి దేశ అభివృద్ధిలో భాగం కావాలంటూ ఆయన సూచించారు. साथ ही पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है. पहले भी कुछ लोग अपने जान गंवाए हैं. आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है. इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है. ये बहुत चिंताजनक विषय है. इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं. इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं. हम बहुत कुछ नुकसान उठाना पड़ा है. आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है. इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है. यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है. आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ. इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ. कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग
हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संविधानिक हिसाब से काम करना है। मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं। और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 8856038533 और एक बार 8856038533। గాంధీ భవన్లో భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఉపాధ్యక్షులు కుమార్రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్లో వింతైన ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఓ కేసుకు సంబంధించి 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ ఏసీబీకి పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నారు. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయాడు రాజేష్. దీంతో ఎస్ఐ రాజేష్ ను వెంబడించి చివరికి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు టపాసులు కాల్చారు. ఎస్ఐ టెక్మాల్ రాజేష్ గారు లంచం డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి. అయితే ఏంటి అంటే మాకు ఇచ్చిన కంప్లైంట్ ఒక ఈ హార్వెస్ట్ బ్యాటరీ అండ్ స్పేర్ పార్ట్స్తో దొంగతనం చేసిన దాంట్లో అక్యూజ్డ్. ఆయన దగ్గర నీ కేసు కాంప్రమైజ్ చేపిస్తా, దాని గురించని పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి తీసుకున్న తర్వాత మేము లోపలికి వచ్చేసరికి మమ్మల్ని చూసేసి ఏసీబీ వాళ్ళు వచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెనక నుంచి పారిపోతుంటే ఆయన ఫీల్డ్స్లో అగ్రికల్చర్ ఫీల్డ్ పారిపోతుంది. తర్వాత చేజ్ చేసి దాదాపు 20 నిమిషాలు చేజ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. మరి దానికి ప్రూఫ్స్ ఉంటాయి. అంటే చాలా మంది బాధితులు ఏంటంటే మా దగ్గర లంచాలు తీసుకుని ఇబ్బంది మనం రావాలి కదా మా దగ్గరికి. ఎవరికైనా లంచం అడిగితే 1064 కాల్ ఒకటి ఉన్నది, మా ఏసీబీ నెంబర్ ఉన్నది, నా నెంబర్ ఉంది, మా ఇన్స్పెక్టర్స్ నెంబర్ ఉన్నది. ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. మిగతావన్నీ మేము చూసుకుంటాం. వీళ్ళ లంచం అడుగుతున్నారు, వీళ్ళ లంచం అడుగుతున్నారు అని చెప్పి అది కేసు కాదు. స్పెసిఫిక్ కంప్లైంట్ ఉండాలి. ఎవరైనా బాధితులు ఉన్నాడు, వాళ్ళ పని పెండింగ్ ఉన్నాడు, అటువంటి వాళ్ళది కేసు అవుతుంది. మిగతా వాళ్ళది ఇంకా వేగ్ కానీ ఇట్లా లంచం అవుతున్నారు అనేసి కేసు కాదు. గాంధీ భవన్ కు విచ్చేసిన కొత్త ఇన్ఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన భవానీ సహిత రామలింగేశ్వర స్వామి రామప్ప దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా ఉపవాసాలతో భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. షేలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ కార్తీక మాసం చివరి రోజున పురస్కరించుకుని రాజీవ్ గృహకల్ప సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, అర్చన కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక హారతిచ్చి ఆలయ పరిసరాల్లో కొంతసేపు భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆటోలో ఏకంగా 23 మందిని ఎక్కించుకొని వెళ్తున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ సాధారణ తనిఖీలు చేస్తుండగా ఆటో నిండా స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్న 7 సీటర్ ఆటో కనబడింది. దాన్ని రోడ్డు పక్కన ఆపి చూడగా అందులో ఏకంగా 23 మంది స్కూల్ విద్యార్థులు ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు షాక్ అయ్యారు. దీంతో ఆటో డ్రైవర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఐ కళ్యాణ్ 2 ఆటోల్ని రప్పించి పిల్లల్ని తిరిగింటికి పంపించి వేశారు. చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆటో డ్రైవర్స్ కు వార్నింగ్ ఇస్తూ ఈ విషయంలో స్కూల్ యాజమాన్యాలు కూడా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. పటాన్ చెరువు డివిజన్ పరిధిలో పలు కాలనీలో అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సల్సర్ బాలాజీ జిన్నింగ్ మిల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన 2 కార్మికులు మృతి చెందగా మరో 3 కార్మికులు గాయపడ్డారు. షేలింగపల్లి డివిజన్లో గల కొండాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో హెచ్ఎం షేగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లా సంక్షేమాధికారి తూల రవి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడతామని, డ్రగ్స్ నిర్మూలనే తమ ధ్యేయమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయంలో మహాలింగార్చన పూజ మణిశర్మ పంతుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా వైదిక హరిహర సంఘం హైదరాబాద్ వారిచే బ్రహ్మశ్రీ మరియు భువనగిరి బ్రాహ్మణ సమాజము వారిచే బ్రహ్మశ్రీ బొమ్మేపల్లి నరసింహ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మణిశర్మ గారు నరసింహమూర్తి గారు మణిశర్మ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా భువనగిరి జిల్లా కింద సంతోషమాత దేవాలయంలో మహాలింగార్చన మరియు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు చతుర్షష్ఠి పూజలు ఘనంగా వైభవంగా జరపబడ్డాయి. ఈ యొక్క కార్యక్రమానికి స్థానికులు సహకారం అందించిన వాళ్ళకందరికీ కూడా దేవాలయ చైర్మన్ గారికి మరియు స్థానికులు శివాలయ కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ యొక్క భవానీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరి మీద ప్రజలందరి మీద ఉండాలని ఆ యొక్క ఈరోజు కార్తీక మాసము చతుర్దశి పర్వదినము మరియు స్వాతి నక్షత్ర విశేషంగా ఈరోజు మహాలింగార్చన జరపబడింది. కాబట్టి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా
ఆ యొక్క హరిహరాదులు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పి భగవాన్ని ప్రార్థిస్తున్నాం. హర నమః పార్వతీపతే. సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో లక్ష లంచం తీసుకుంటున్న సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులో తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇందిరాగాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఆయనయ్య. అయినబోలు మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నాగరాజు. గోదావరి కనిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకర్. సేవాదళ కార్యకర్తలు ఇందిరాగాంధీ సిద్ధాంతాలను అనుసరించి ప్రజలకు సేవ చేయాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. పోచంపల్లి మండలంలో నూతన రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.